హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చాయిన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. వెరీ ఫస్ట్ క్యాండిలే బేరిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ సిపిఆర్ విడ్త్ను కంపారిజన్ చేసుకున్నప్పుడు నారో సిపిఆర్ రావడం జరిగింది. నారో సిపిఆర్ వచ్చినప్పుడు మన వ్యూ అంటే బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం అయితే ఎదురు చూస్తుంటాం. బట్ సిపిఆర్ పైన ప్రైస్ ఓపెన్ అవుతూ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనం 15 మినిట్స్ వరకు ఎలాంటి ట్రేడ్ తీసుకోము. సో ఒకవేళ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే అకార్డింగ్ టు స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఇది మన యొక్క రివార్డ్ అవుతుంది. సో ఈ సందర్భంలో ఆర్ఆర్ అనేది 1:1 కంటే తక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి నో ట్రేడ్. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైజెస్ అనేది సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన యొక్క రివార్డ్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉన్నది, ఉన్నది. బట్ ప్రైస్ అనేది మన యొక్క స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో రెండో ట్రేడ్ వచ్చేసి ఇది మన యొక్క బ్రేక్అవుట్ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్. ఇది అంటే ఇక్కడ సిపిఆర్ఏ మన స్టాప్ లాస్, ఇది ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్. దీనికి మోర్ దెన్ 1:1 అయితే ఉండడం అయితే జరిగింది. సో అంటే ఈ ట్రేడ్ అనేది పర్ఫెక్ట్ ట్రేడ్. అంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది, ఇక్కడ 1:2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా మనం ఏదైనా ఒక స్ట్రాటజీకి అంటే సిపిఆర్ మీద ఒక 6 to 7 స్ట్రాటజీస్ ఉన్నాయి. కంప్లీట్గా వాటికి మనం బౌండ్ అయి ఉంటే ప్రతిరోజు ఏదో ఒకటి వర్క్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనం అందులో ఉండే ప్రతి రూల్ను మనం పాటించాల్సిందే. సో ఏ సందర్భంలో ఎలా ట్రేడ్ తీసుకోవాలో మనం ప్రతిదీ అక్కడ వివరంగా చర్చించడం జరిగింది. ఎవరైనా ఈ వీడియోస్ను కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సిపిఆర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి కంప్లీట్ వీడియోస్ను చూడండి. నెక్స్ట్ ఇది నారో సిపిఆర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ తర్వాత ఇక్కడ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే కూడా మనం ఇక్కడ ట్రేడ్ చేసుకుంటాం. ప్రీవియస్ డే లో అనేది ఇక్కడ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మన యొక్క టార్గెట్ అనేది, ఇది స్టాప్ లాస్ అనేది దీనిపైన ఉంటుంది. ఈజీగా ఈ టార్గెట్ కూడా అచీవ్ కావడం జరిగింది. అంటే నారో సిపిఆర్ ప్రకారం ఈ స్ట్రాటజీ ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితే ఈ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయితే ఎక్కువ శాతం అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బై సైడ్ వెళ్తాం, లేదా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ వెళ్తాం. బట్ ఇది 20% కేసులలోనే. సో 15 మినిట్స్ తర్వాత అంటే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇక్కడ అవుతుంది, మన యొక్క టార్గెట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇంత ఉంటుంది. సో ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్. కెమెరాల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్కు ప్రైస్ అనేది రీచ్ కాలేదు కాబట్టి ఈ సందర్భంలో నో సెల్లింగ్ ఆపర్చునిటీ మనం ఇవ్వబడిన సప్లై జోన్ దగ్గర. ఇక డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్స్కు ప్రైస్ అనేది ఇక్కడ రీచ్ కావడం జరిగింది. ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎంట్రీ రావడం అయితే జరిగింది దీనిపైన. బట్ దీని బఫర్ ఓన్లీ 30 పైసా లేదా 1 పైసా, అంటే ఓన్లీ 1 పాయింట్ మాత్రమే ఉండడం జరిగింది ఈ సందర్భంలో. సరే ఎనీహౌ ఇక్కడ ఒకవేళ ట్రిగ్గర్ అయితే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతూ డౌన్ సైడ్ వచ్చిందో ఈ జోన్ అనేది డిమాండ్ జోన్ కాస్త ఫ్లిప్ జోన్గా మారి సప్లై జోన్గా మారుతుంది. వన్స్ ఇటు సప్లై జోన్గా మారితే ప్రైజెస్ అనేవి మళ్ళీ ఇటు పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఈ లెవెల్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో మళ్ళీ మన యొక్క ట్రేడ్ అనేది ఇక్కడ ఇనిషియేట్ అవుతుంది కాబట్టి సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు ఒక 1 hour లాస్ అయినా ఇక్కడ ఒక 2 hour ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా మనం 1 hour ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరిగింది.
ఇక లేటర్ పీరియడ్లో ఇక్కడ ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ సప్లై జోన్, బట్ ప్రైజెస్ అనేవి అప్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ జోన్కి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. 1:1.5 అయితే టార్గెట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ తర్వాత ఈ జోన్ కూడా బ్రేక్అవుట్ అయితే కావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైజెస్ అయితే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుందనేది మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఒకవేళ లేదు అంటే నేను రేపు చెప్తాను. ఇది ఎగ్జాక్ట్గా ఇది మనం సిపిఐలో డిస్కషన్ చేసే ఇది ఒక పైవట్ లైన్, ఇది కూడా ఒక పైవట్ లైన్. అదేంటని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు అంటే నేను రేపు చెప్తాను. సో మీరు దీన్ని ఐడెంటిఫై చేస్తే మీరు సిపిఆర్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టు. సో ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ రేపటి రోజున పాసిబుల్ సప్లై జోన్స్, డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఈ 2 జోన్స్ ఉన్నవి. ఈ 2 జోన్స్ లెవెల్స్ మనం కన్సిడర్ చేద్దాం. ఏదైనా ఒక క్యాండిల్ కంప్లీట్గా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుందాం, లేకపోతే ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ డిమాండ్ జోన్ను ఇలానే ఉంచుదాం. సో ఇక ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఎలాంటి జోన్ అయితే లేదు. ఇక నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,900 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే వీటిలలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 18,000 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలిస్తే ఇక్కడ సమ్వాట్ లాంగ్ అన్వైండింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమీ కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం, మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే వీటిలలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 17,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలిస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది. ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగినాయి, ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది. అంటే పర్టికులర్గా ఒకవేళ పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరిగిందంటే డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే 17,200-250 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ జోన్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అంటే బయింగ్ జోన్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. దీన్ని ఒకసారి ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం. నిఫ్టీ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది, బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. పర్టికులర్గా ఈ కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ ఫ్లాట్గా మూవ్ అవుతున్నది. ఇక్కడ స్పాన్ బి అనేది ఫ్లాట్గా మూవ్ అవుతుంది, స్పాన్ ఏ అనేది ఫ్లాట్గా మూవ్ అవుతుంది. ఇలా 4 లైన్స్ ఫ్లాట్గా మూవ్ అయితే డెఫినెట్గా ప్రైస్లో కన్సాలిడేషన్ వస్తుంది. అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ మనకు షార్ట్ టర్మ్ లేదా ఇంటర్డే టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ సందర్భాన్ని గురించి డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నది కాబట్టి సో మరి నెక్స్ట్ ఒకవేళ అంటే మనకు కన్సాలిడేషన్ అయితే లేదా వెనుకకు వస్తే పుల్ బ్యాక్ వస్తే ఎక్కడి వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ అనేది కన్వర్జేషన్ లైన్ అవుతుంది. ఇన్ కేస్ దీని కింద ఉంటే ప్రైజెస్ అనేవి డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో చూడండి ఈ లెవెల్ ఏంటిది, ఇందాక మనం పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ రేపు ఏమైనా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఈ కన్వర్జేషన్ లైన్ కింద అంటే 17,636 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మనం నెక్స్ట్ మార్కెట్ ఫర్దర్గా 17,200 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అక్కడి వరకు వెళ్ళకున్నా కూడా అట్లీస్ట్ ఈ 50% అంటే ఈ 400 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో 50% రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది.
బట్ ఓన్లీ ప్రైజెస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితేనే, అదర్వైజ్ కన్వర్జేషన్ లైన్ దగ్గరే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికే ఎక్కువ పాసిబిలిటీస్ అయితే ఉన్నవి. సో ప్రైజెస్ అనేవి ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం ట్రేడ్ తీసుకోండి. ఇక అవర్లో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనం నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. ప్రైజెస్ ఇది బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. సో ప్రైజెస్ అనేది ఎప్పుడైతే ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ అంటే బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇది సెకండ్ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు సో నెక్స్ట్ టార్గెట్ అనేది బేస్ లైన్ అవుతుంది. బేస్ లైన్ వరకు అయితే రావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ బేస్ లైన్ కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో సపోర్ట్ ఎక్కడ తీసుకుని చూడండి, ఎగ్జాక్ట్గా క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకున్నది. మనం ఇచ్చుముక్కి బేస్ వీడియోలో డిస్కషన్ చేసినాము. క్లౌడ్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అప్ సైడ్ నుంచి వస్తే మనకు అది సపోర్ట్ లాగా పనిచేస్తుంది, డౌన్ సైడ్ నుంచి వచ్చింది అనుకోండి రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుందని మన స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అలానే కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజు సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రైజెస్ అనేది ప్రస్తుతానికి కన్వర్జేషన్ లైన్ కింద ఉన్నది, బేస్ లైన్ కింద ఉన్నది. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ వస్తే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుంది, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుంది. ఈ 17,600 దగ్గర మనకు ఒక డిమాండ్ జోన్ ఉంది. వాస్తవానికి ఒక డిమాండ్ జోన్ ఉంది అవర్లీ టైం ఫ్రేమ్లో. సో ఈ లో అనేది అంటే ఇదంతా ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ డ్రా చేయట్లేదు, డ్రా చేస్తే ఆల్రెడీ మనం గతంలో డ్రా చేసిన అన్ని ఒక జిగ్జాగ్గా కనబడుతుంటాయి. సో అందుకే నేను డ్రా చేయట్లేదు. ఎనీహౌ ఈ లెవెల్ను ఒకసారి దీన్ని మనం ఈ బేస్ లైన్ బేస్ చేసుకుంటూ ఒక లెవెల్ను ఒక జోన్ డ్రా చేసుకోండి. సో ఇది ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అదర్వైజ్ ఒకవేళ ఈ ప్రయత్నం ఫెయిల్ అయితే మాత్రం ఫర్దర్గా మనం ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మార్కెట్ను. అంటే 17,300 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ లేదు, ఇంకొక సినారియో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, దీనిపైన ఓపెన్ అయింది అనుకుందాం. సో నెక్స్ట్ టార్గెట్ మన యొక్క ఆల్ టైమ్ హై అంటే 18,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో డెఫినెట్గా పడాలని ఏం రూల్ లేదు. సో ప్రైజెస్ అనేవి ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా నెక్స్ట్ 18,000 వరకు వెళ్తుంది. లేదు ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే ఇక్కడ వరకు వస్తుంది ఫస్ట్ టార్గెట్. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. సో అకార్డింగ్ టు ప్రైస్ ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి. అంటే ఏ లైన్స్ మధ్యలో ఉంది, నెక్స్ట్ టార్గెట్ ఏంటని మీకు క్లియర్గా అర్థమైపోతుంటుంది. అవర్లీ టైం ఫ్రేమ్లో ఇచ్చుముఖి ఇండికేటర్ యాడ్ చేసుకొని లైన్స్ డ్రా చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడత్ అనేది నేరోగా ఉండడం జరిగింది. సో ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు సిపిఆర్ విడత్ని బట్టి మనకు అర్థమైపోతుంటుంది. సో బట్ ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది, ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయితే మనకు బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం. బట్ ఇది బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది. సో బేరిష్ క్యాండిల్ వచ్చింది, ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ట్రెండింగ్ ఉంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ట్రెండింగ్ ఉంటే ఖచ్చితంగా వన్ సైడెడ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది అప్ సైడ్ వెళ్ళట్లేదు. అకార్డింగ్ టు మన సినారియో ప్రకారం ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్ళాలి. బట్ ప్రైజెస్ అనేవి కింది సైడ్ వస్తున్నాయి అంటే నెక్స్ట్ ఏది బ్రేక్అవుట్ అవుతుంది, డెఫినెట్గా సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుంది. సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది, ప్రీవియస్ డే లోను S1 అవుతుంది. సో ఇది మన యొక్క బ్రేక్అవుట్ పాయింట్ అంటే థర్డ్ క్యాండిల్. సో ఇక్కడ సిపిఆర్ విడత్ అనేది తక్కువగా ఉన్నది కాబట్టి కొంచెం మనం దీనికి అప్ సైడ్గా తీసుకుంటే సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. ఇది మోర్ దెన్ 1:2 అయితే అంటే ఉండడం జరిగింది. కాబట్టి సో ఈ ట్రేడ్ అనేది వర్కౌట్ కావడం జరిగింది. ఆర్ఆర్ అనేది మనకు ఫేవర్గా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. సో తర్వాత సిపిఆర్ నారోగా ఉంది, సిపిఆర్ అనేది నారోగా ఉంది. ప్రీవియస్ డే లో అండ్ S1 రెండు బ్రేక్అవుట్ కావడం జరిగింది సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రకారం. సో ఈ రెండు బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఈ స్ట్రాటజీ కూడా వర్కౌట్ కావడం అనేది జరిగింది. ఇక కెమెరా ఇండికేటర్ని యాడ్ చేస్తే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H4 బ్రేక్అవుట్ అయితే మనం బై సైడ్ వెళ్తాం, H3 బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ వెళ్తాం 20% కేసులలో. సో థర్డ్ క్యాండిల్ తర్వాత అంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇది ఫేవర్గా లేదు కాబట్టి ఇక్కడ నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్స్కి ఫస్ట్ క్యాండిల్లోనే ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది, ఇక్కడ రిజెక్షన్స్ రావడం జరిగింది.
రిజెక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్యాండిల్ యొక్క లో అనేది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఈ సప్లై జోన్స్కి అగ్రెసివ్ ట్రేడ్గా తీసుకుంటాం కాబట్టి ఇది మన యొక్క ఎంట్రీ. కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకున్నప్పటికీ కూడా ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ వెంటనే డిమాండ్ జోన్ ఉంది కాబట్టి కొందరు కన్సర్వేటివ్ ట్రేడర్ అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకోరు. ఎందుకంటే సప్లై జోన్కి మన యొక్క టార్గెట్ డిమాండ్ జోన్గానే ఉంటుంది. ఆ డిమాండ్ జోన్ అనేది 1:1 రేషియోలో లేదు కాబట్టి ఈ సందర్భంలో కన్సర్వేటివ్ ట్రేడ్ తీసుకోడు. అగ్రెసివ్ ట్రేడ్ మాత్రమే ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. మీ యొక్క టార్గెట్ అనేది ఇది అవుతుంది. అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఎప్పుడైతే ఇది డిమాండ్ జోన్ అనుకుంటున్నాం, డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయింది. డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఏ జోన్గా యాక్ట్ అవుతుంది? సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో మళ్ళీ వన్స్ అనేది ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి రీచ్ కావడం జరిగింది. చూడండి, సప్లై జోన్ మళ్ళీ కన్ఫర్మేషన్ ఎంట్రీ. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్. ఈజీగా 2 hour టార్గెట్ అయితే రావడం జరిగింది. అంటే ఈవెన్ దో ఇక్కడ మీరు 1 hour లాస్ అయినప్పటికీ ఇక్కడ 2 hour ప్రాఫిట్కి రావడం జరిగింది. అంటే ఓవరాల్గా మీరు 1 hour ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరిగింది. ఒకవేళ ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు సిపిఆర్ ప్రకారం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా మనం సిపిఆర్ను మిక్స్ చేసుకుంటే ఇంకా వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ, సో ఈ జోన్ వర్కౌట్ అయింది, ఈ జోన్ వర్కౌట్ అయింది. సో ఇక్కడ ఈ జోన్కి వచ్చినప్పుడు మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ క్యాండిల్ అనేది ఎలాంటిది ఇక్కడ కనబడలేదు కాబట్టి ఇక్కడ నో ట్రేడ్, ఇక్కడ నో ట్రేడ్. సో తర్వాత ఇది నియర్లీ 2 o'clock దగ్గర ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఇది ఐ థింక్ ఇది బెరిష్ క్యాండిల్ అనుకుంటా. సో ఇది బెరిష్ క్యాండిల్ కాబట్టి ఇది కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి ట్రేడ్స్ రాలేదనే చెప్పవచ్చు. ఇక రేపటి రోజున ఈ జోన్స్ మనకు ఈ 2 జోన్స్ మనకు ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ప్రైజెస్ అనేవి ఇక్కడికి రీచ్ అయినప్పుడు మేబీ ఏదైనా ఒక 5 minutes క్యాండిల్లో మన కన్ఫర్మేషన్ ట్రేడ్ ద్వారా ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 40 దగ్గర ఉండడం జరిగింది. సో అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ 38,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికైతే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలిస్తే పర్టికులర్గా ఇక్కడ కూడా సమ్వాట్ లాంగ్ అన్వైండింగ్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కాలేదు. అలాగే ఇక్కడ కూడా లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. సో కాబట్టి మనం ఈ డేటాను మనం ఏమీ ప్రెడిక్ట్ చేయలేము. ఒకసారి పుట్ సైడ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ బేస్ లైన్ అనేది కూడా ఫ్లాట్గా ఉంది, స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంది. అంటే మేబీ ప్రైజెస్ అనేవి రేపటి రోజున కూడా మళ్ళీ ఒకసారి కన్వర్జేషన్ లైన్ టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 37,451 దగ్గర ఉండడం జరిగింది. అంటే ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఒక సినారియో ఉంటుంది. రెండో సినారియో వచ్చేసి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ప్రైజెస్ అనేది నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రీచ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 36,597 అంటే 600 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది డే క్యాండిల్ సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం.
సో అవర్లీలో చూసినప్పుడు సో మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం. ప్రైజెస్ అనేవి ఇలా ఫ్లాట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడికి రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాను. నేను ఈ లోన్ మార్క్ చేసుకోమన్నాం. ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ బేస్ లైను అది బ్రేక్అవుట్ అయితే క్లౌడ్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో చూడండి, క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఓకే, ఎనీహౌ రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేస్తే ప్రైజెస్ అనేవి దీనిపైన ఉంటే బుల్లిష్, మళ్ళీ లేదు అంటే వీటి కింద ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉన్నది. అంటే 37,900 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. అదర్వైజ్ అంటే దీనిపైన ఉన్న సేపు బుల్లిష్, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్తుంది, 38,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ 37,900 కింద ట్రేడ్ అయిందనుకోండి, నెక్స్ట్ ఇక్కడ వరకు అంటే 37,451 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. బట్ ఓవరాల్గా ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది 1 అవర్ టైం ఫ్రేమ్లో. కాబట్టి బులిష్నెస్ ఉండడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ టచ్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఇది బేరిష్ కుమోగా మారితే మాత్రం ఇక్కడ వరకు కూడా రావడానికి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి సో ఈ కుమోను బేస్ చేసుకుంటూ మీరు ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ను వాచ్ లిస్ట్లో ఇస్తున్నాం. వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.